MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఏం పేరు నాన్న నీ పేరు? మనస్విని. మనస్విని. ఒక్క నిమిషం. ఏం జరిగింది నాన్న అసలు? నిన్న ఏం జరిగింది? నువ్వు ఎక్కడున్నావు? ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకు చంపారు చెప్పు ఒకసారి. నేను అసలు నిన్న స్కూల్లో టెస్ట్ పెట్టానని చెప్పి స్కూల్ కి వెళ్ళి ఉండే. అసలు వెళ్ళిపోతుండే నేను స్కూల్ కి. అయితే రేపు టెస్ట్ పెడతా అని టీచర్ చెప్పింది. అందరు కన్ఫర్మ్ గా రావాలని చెప్తే సరే అని చెప్పేసి నేను వెళ్ళి ఈవినింగ్ 4 కి వదిలేస్తారు. వచ్చిన ఇంటికి వచ్చే వరకు మమ్మీ అక్క పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే మమ్మీ నన్ను పోయి శ్రీజక్కని తీసుకురా అన్నది. శ్రీజక్క ఉంటది, ఆ అక్కని తీసుకురా అన్నది. నేనేం చేసినా సరే నా అక్క దగ్గరికి పోయి అక్క వాళ్ళని అడిగితే వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు ఏమని, అక్క అదేంది ట్యూషన్కి వెళ్ళింది ఇప్పుడు రాదు అని చెప్పారు. అయితే నేను వచ్చేసిన. అక్కడ వరకు వచ్చినాక అక్క బయటికి వచ్చింది. బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఈ శివ అనే వాళ్ళు లోపల ఉన్నారు. అయితే నాకు తెలియదు, ఇది ఇప్పుడే తెలుసు. లోపల ఉంటే నన్ను చూసి వాళ్ళకి చెప్పింది మా చెల్లి వస్తుంది ఇట్లా తీసుకెళ్ళిపోతా మమ్మీ చెప్పిందని అన్నది. ఆ నుంచి అటు తీసుకుపోయింది. తీసుకుపోయినాక వాళ్ళు కొట్టిరని తెలిసినాక అప్పుడు ఇంటి పట్టుకొని వచ్చింది. అంటే ఇట్లా డోర్ల దగ్గరికి వేసి వాళ్ళు వెళ్ళిపోయారు కొట్టి చనిపోయింది అనుకొని. డోర్ల దగ్గరికి వేసి వెళ్ళిపోతే డోర్ తీసే వరకు మొత్తం స్మెల్ ఇంట్లో ఏమైందో తెలియదు. మమ్మీ మమ్మీ అంటే మమ్మీ లేదు, ఎవ్వరు లేరు అసలు ఇంట్లో. మొత్తం సైలెంట్ ఉంది. అసలు ఒక్క సౌండ్ కూడా అసలు ఏమైందో అనుకున్నా నేను. మమ్మీ చూసే వరకు పడిపోయి ఉంది. మమ్మీ శారీ లేదు, అంటే ఓన్లీ అంటే ఇట్లా కొంగు తీసేసి ఉంది. మమ్మీకి దొక్క తాకింది. సుత తీసుకొని అంటే అది రాడ్ లాగా ఉంటది, దాన్ని తీసుకుని ఈడ కొట్టిర్రు లిప్స్ పైన కొట్టిర్రు, వెనకాల కొట్టిర్రు. స్పాట్ డెడ్ అవుతుందేమో అనుకొని. కానీ మమ్మీని మేము వచ్చే వరకు కొనుపిడుతూ ఉంది. ఇప్పటికి మమ్మీ బతుకుతుండే. వాళ్ళు వచ్చి ఏం చేసిరంటే మమ్మీ మా అక్క ఏం చేసింది, ఇట్లా మా మమ్మీ ఇంకా చనిపోలేదు వచ్చి చంపేసి చెప్పింది వాళ్ళకి. మళ్ళీ ముందే చెప్పింది ఈ మాట. నాకు తెలియదు ఆమె ఎప్పుడు చెప్పిందో. చెప్పింది కానీ ఆమెనే చెప్పిన అనేసి చెప్పిందంట. చెప్తే వాళ్ళు వచ్చి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించేసారు. ఏమని, నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళా మీ మమ్మీ చూస్తే ఏమంటది అంటే, అయ్యో నా పిల్లల్ని వదిలేసి నేను పోతానేమో అనుకోండి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీ అమ్మకి ఏదన్నా అవుతుంది, నువ్వు మీ అమ్మకి కళ్ళ ముందు కనబడకు, మీ అమ్మకి అసలు కనబడకు, అక్క వాళ్ళ ఇంట్లోకి అన్నారు. నేను అమ్మే వెళ్ళిన వరకు మమ్మీని చంపేసినాక వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక అక్క నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటావు, పెద్దమ్మల దగ్గర ఉంటావా, పోలీస్ స్టేషన్ పోతావా, పోలీస్కి అయితే ఫోన్ చేయకు, వద్దు. అప్పుడు కూడా మమ్మీ చంపేసినాక కూడా ఇంకా పోలీసులకు ఫోన్ చేయకు నువ్వు అన్నది. అసలు నాకు అసలు ఏం చేయని అర్థం కాలేదు. అప్పుడు తెలుసా అక్క ఇట్లా చేస్తుందని తెలిసి అంతకు ముందు తెలుసా మమ్మీకి? ఇట్లా తెలియదు నాకు కానీ మమ్మీకి కానీ తెలియదు. మేము ఏమనుకున్నాం అంటే ఇప్పుడు అక్క 10th కదా, 10th చదవకపోతే లైఫ్ ఉండదు అని చెప్పేసి మమ్మీ ఆమె వెళ్ళిపోయినా కూడా తీసుకొచ్చి చదివిపిస్తా అని స్కూల్ పంపిస్తుంది. అయినా కూడా అయితే ఇది ముందు నుంచే ఈ గొడవ జరుగుతుందా? అబ్బాయితో రిలేషన్ లో ఉందా అక్క? అంటే ఇన్స్టాలో పరిచయం అయిందానే 8 months అయింది పరిచయం అయ్యి. అప్పటి నుంచి అంటే మొన్నటి వరకు ఏం గొడవ లేకుండే. అని ఏం చెప్పిండో ఏం చేసిండో తెలియదు నాకు. అక్క ఆవిడ ఎట్లా చెప్తే అట్లా వింటుంది, ఏం చేయమంటే చేస్తుంది. మమ్మీని కొట్టి పడేసినాక మమ్మీ చేతికి రింగ్ కమ్మలు ఉండే, కమ్మలు లేవు, రింగ్ లేదు. తీసుకుని బంగారం తీసుకుని వెళ్ళిపోయారు. మమ్మీ మెడలో తాడు ఒకటి ఉంచారు, అంటే అదే పుస్తల తాడు ఉంచారు, పట్టీలు ఉంచారు, అవి ఉంచారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక అక్కని వాళ్ళ ఇంట్లో ఉంటే వచ్చి ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటామని ఫుల్ బెదిరించింది. అక్క వాళ్ళు అన్నారు లేదు పిఎస్కి ఫోన్ చేద్దాం అని. ప్రాణం తీసేసి వచ్చాడ కూర్చుంది ఏం తెలియనట్టు. మళ్ళా అయితే నేను అన్న పెద్దమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దాం అనేసి అన్న. అంటే వద్దు, వాళ్ళు వస్తే మనల్ని కొడతారు, వద్దు, వాళ్ళకి ఎవ్వరికి ఫోన్ చేయొద్దు, అసలు మనము అసలు ఏం బయటికి రానియలేదు. అంటే ఎవరికి చెప్పనియలేదు. ఇక్కడ ఎవరికి కూడా చెప్తుంటే ఏమందంటే వద్దు, వాళ్ళు చెప్పిరంటే మనకు ప్రాబ్లం అవుతుంది, వద్దు వద్దు వద్దు. నిన్న మొత్తం మమ్మీ ప్రాణం భయమని చూసింది. చూసావా ఎవరైతే చేసిరో వాళ్ళని చూసావా? ఇప్పుడు వాళ్ళని అంటే వాళ్ళు అసలు ఇప్పుడు వచ్చి చంపడానికి కారణం ఏంటంటే మొన్న వాళ్ళు వెళ్ళిపోయి ఉండే బయటికి, అక్క అనే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. నల్గొండలో చెన్నూరు.
వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఏం చేసిరంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అయితే ఫోన్ ట్రేస్ చేసి లొకేషన్ చూపిస్తే అక్కడికి వెళ్ళిరు, పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చినాక నేనేమో రిమాండ్ ఉంచిరు, అక్కనేమో మమ్మీ దగ్గర వదిలేసిరు. అయితే ఆయన ఏం చేసిండు, పోలీసు వాళ్ళు ఏం చేసిరు, వదిలేసిరు ఆయనకి. మొన్న వదిలేసిండు. వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు మా మమ్మీ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే ఈ రోజు కోర్టులో కేసు ఉంది. ఈ రోజు మమ్మీ కోర్టుకి వెళ్ళేది ఉండే. అట్లా అని చెప్పి నిన్న వచ్చి బెదిరించిరంట. ఏమని, నువ్వు రేపు కోర్టులో ఏం చెప్పొద్దు ఎవరికి ఏమన్నా చెప్తే, మేము ఇట్లా వచ్చినామని ఇట్లా చెప్తే మేము చంపేస్తాం, బతకని మిమ్మల్ని. అర్థమైందా, నువ్వు చెప్పి మేము ఇట్లా వచ్చినామని, మేము ఇట్లా అన్నామని గానీ ఏమన్నా చెప్పినాం అనుకో చంపేసామన్నారు. మమ్మీ ఏమన్నా తెలియదు. ఇక మమ్మీ సీరియస్ అవుతుంది కదా, మీరు ఎంత వయసు ఉన్నారు ఏమంటారు. మమ్మీ పంపిస్తేనే నేను బయటికి వెళ్ళిన, మమ్మీ చెప్తానే వెళ్ళిన. అసలు అక్క మీద నమ్మకం లేదు నాకు, అయినా కూడా నేను ఎట్లా నమ్మని నాకు అర్థమవుతలే. అనవసరంగా నిన్న ఇటు వచ్చేసి ఉంటే అయిపోయింది ఉండే. ఈడనే ఉన్నా నేను. అక్క వచ్చి మమ్మీ తీసుకెళ్ళమని చెప్పింది. నన్ను అటు నుంచి అక్క నిన్ను తీసుకెళ్లిపోయింది. వాళ్ళు అక్కడ లోపల మమ్మీని ఇట్లా మమ్మీ మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మమ్మీ ఈ రోజు కోర్టుకి వెళ్ళి కేసు చెప్పాలి. ఇప్పుడు మమ్మీ ఏదైనా మాట్లాడితే తీసుకోపోయిందని చెప్పేసి, అయితే నీకు ఈ రోజు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆయన ఏం చేసి మమ్మీని వచ్చి చంపేసి, ఇప్పుడు ఆయన ఏమనుకున్నంటే మమ్మీని చంపేసి సాక్ష్యం ఉండదు అనేసి. కానీ ఇప్పుడు అంతకన్నా డబుల్ కేసు అవుతుంది కదా, ఒక ప్రాణాన్ని తీసారు కదా వాళ్ళు ఎవరు అసలు తీయడానికి. మరి ఏంటన్నా, ఇప్పుడు అక్కే చంపించింది కదా, అసలు ఏమనుకుంటున్నావు చెప్పు. మరి వాళ్ళ ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నావు చెప్పు. చిన్నపిల్లవి నువ్వు, ఇప్పుడు ఈ ఏజ్ లో ఇలాంటి పెయిన్ నీకు. వాళ్ళైతే ముగ్గురు బయటికి రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే ఈ ప్రపంచానికి మంచిది కాదు. ఇప్పుడు నీకు ఎవరైనా ఉన్నారా నాన్న? ఇప్పుడు మామయ్య గాని ఇట్లా ఎవరైనా? డాడీ వాళ్ళ సైడ్ ఉన్నారు, మామయ్య మా అమ్మ వాళ్ళు ఉన్నారు. సరే, ఓకే. చిన్న పిల్ల ఇక ఇప్పుడు మాట్లాడింది చిన్నమ్మాయి. వీళ్ళ అక్క ఈ మర్డర్ చేయించింది కలిసి. ఈ రోజు కోర్టులో ఇంతకు ముందే వీళ్ళ అక్క అతను లేచిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో కేసు అయింది. ఇప్పుడు వాళ్ళ మదరు ఈ రోజుకి వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్తే అబ్బాయికి శిక్ష పడుతుందని చెప్పేసి నిన్న రాత్రి వచ్చి ఈ మర్డర్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నేను పూర్తి వివరాలు మీకు తర్వాత నేను వెల్లడిస్తాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి